అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఏపీ మంత్రులు ఈ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొంటున్నారు. పార్టీలో నేతల మధ్య ఇటీవలే పొడిచూపిన విభేదాలు, అలానే విశాఖలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య వివాదం, సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీని వీడి వైసీపీలో చేరడం, అలానే ట్రావెల్ మాఫియా ఇష్యూలో ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో భూ కుంభకోణం కేసులో ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్ అంశం కూడా హాట్ టాపిక్ గా మారనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, హాట్గానే కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కొనసాగుతుంది. దాదాపు గంట సేపటి నుంచి గంట పాటు సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నారు. గంట అట్లాగే అయ్యన్న పాత్రుడి అంశం కూడా ఇప్పటికే చర్చించినట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ ఎవరు కూడా మేడటానికి వీల్లేదని గట్టిగా హెచ్చరించినట్టుగా కొంత సమాచారం అయితే బయటికి తెలుస్తోంది. ఇక మిగిలిన అంశాల్లో కూడా ఇకపైన ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ అనేది మారు పేరు. ఇలాంటి క్రమశిక్షణ ఈ మధ్య కాలంలో మితిమీరుతూ ఉన్నారు. బయట నుంచి వచ్చిన నేతలతో ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు ఎవరు కూడా కలుపుకోలుగా వ్యవహరించలేకపోతూ ఉన్నారు. పదే పదే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినటం లేదు. ఎక్కడికక్కడ బహిరంగ వేదికల పైన ఒకరు తిట్టుకోవడం కానీ, ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అవసరమైతే కొంతమంది నేతలను పార్టీ నుంచి బయటకు బహిష్కరించేందుకు కూడా వెనుకాడనంటూ చంద్రబాబు నాయుడు కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అట్లాగే దీపక్ రెడ్డి అంశానికి సంబంధించి సస్పెన్షన్ వేయాలా, లేకపోతే పార్టీలోనే కొనసాగించాలా, ఏం చేయాలన్న దాని మీద కొంత పార్టీలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి సమన్వయ కమిటీ సమావేశానికి అయ్యన్న పాత్రుడితో పాటు మంత్రి గంటా కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని సమన్వయ కమిటీ సమావేశం అయిన తర్వాత విడివిడిగా ఇద్దరిని లోపలికి పిలిచి మరొకసారి మాట్లాడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఈ వ్యాఖ్యలు చేసిందంతా కూడా అయ్యన్న పాత్రుడి కాబట్టి ఆయన్నే పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. గంటా ఎక్కడ కూడా నోరు విప్పలేదు కాబట్టి ఆయన్ని పిలిపించి మాట్లాడతారు లేదా అన్నది కొంత చూడాల్సి ఉంటుంది. ఇక దీపక్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక శిల్పా వర్గానికి సంబంధించి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారన్న అంశం మీద కూడా ఇప్పుడు పార్టీ సమన్వయ సమావేశంలో చర్చించినట్టుగా కొంత తెలుస్తోంది. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, టికెట్ ఇచ్చే అంశం మీద ఇటు అఖిల ప్రియ వర్గానికి మనం టికెట్ ఇస్తామని ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అటు కర్నూలు జిల్లా నేతలు ఎందుకు శిల్పాని సర్ది చెప్పలేకపోయారు, ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్లకుండా అడ్డుకోలేకపోయారు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా తెలుస్తోంది. కర్నూలు ఇన్ఛార్జి ఉన్న నేతలందరినీ కూడా ఆయన గట్టిగా అడిగినట్టుగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ నుంచి నేతలు ఇట్లా ఒకరికొకరుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే మిగిలిన నేతలందరిలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ నేతలకు ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. ఇంకా సమావేశం అనేది కొనసాగుతోంది. మరో అరగంట పైగా సమావేశం కొనసాగుతుంది. రైట్ అశోక్, టీడీపీలో ఈ మధ్య కాలంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న విభేదాలన్నింటిపైన చర్చించే అవకాశం ఉంది. సీఎం నివాసంలో ఈ సమన్వయ కమిటీ భేటీ జరుగుతోంది. భూ కుంభకోణానికి సంబంధించి, అలానే గంటా అయ్యన్న పాత్రుడు వీళ్ళిద్దరి విభేదాల విషయము, అలానే నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో శిల్పా పార్టీ మారడం, వైసీపీలో చేరడం, ఈ అన్నింటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం నివాసంలో ఈ సమన్వయ భేటీ కొనసాగుతోంది.